హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఇదేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఫుల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే మీకు చెప్తాను అనమాట. ఐటీఐ వాళ్ళకు కూడా ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే మొత్తం ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు డిఆర్డిఓ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా అగ్రిమెంట్ ఫర్ అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవి వచ్చేసరికి ఇంకా రీసెర్చ్ సెంట్రల్ ఫామ్ ఇమ్రాత్ అంటే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కేటగిరీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా వాళ్ళకి అనమాట. దాంతోపాటు ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఐటీఐ పాస్ అవుట్ వాళ్ళకి కూడా మనకు నోటిఫికేషన్ అంటే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు టెక్నికల్ అప్రెంటిస్ వాళ్ళకైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. వాళ్ళకైతే మనకు 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి ఐటీఐ పాస్ అవుట్ వాళ్ళనమాట. వీళ్ళకు మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫిట్టర్ కానీ వెల్డరు టర్నరు మెకానిస్టు మెకానిక్ డీజిల్ ఇంజను లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వీటిలలో లేదా కంప్యూటర్ కోర్సెస్ ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా స్టీఫండ్ వచ్చేసరికి మనకు అంటే 25th సెప్టెంబర్ 2020 రెఫర్ గ్రాడ్యుయేటెడ్ అంటే ఒక మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు తర్వాత అప్డేట్ చేస్తారనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ బీఈ బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లింక్ అలాగే వెబ్సైట్ లింకు మొత్తం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే సింపుల్ స్టెప్స్ తోటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసేటప్పుడు మీ యొక్క నేమ్ అలాగే రీసెర్చ్ సెంటర్ మీరు ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే అప్లై చేయండి. ఒకవేళ మీరు డిప్లొమా అంటే ఫస్ట్ పోస్ట్ ఏది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వాళ్ళైతే ఒక లింకు అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఇంకోటి needs.education.gov.in అనే వెబ్సైట్లో అనమాట. ఇంకా లేదు ఐటీఐ ట్రేడ్ వాళ్ళకైతే అప్లై లాగిన్ పోర్టల్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ india.org అనే దాని నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి కూడా ఇచ్చాడు ఈ నోటిఫికేషన్లో. అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ది రెగ్యులర్ క్యాండిడేట్స్ అంటే ఐటీ వాళ్ళు ట్రేడ్కి సంబంధించి మినిమం 60% అయితే ఉండాలి. 2022, 23, 24 వీళ్ళు మాత్రమే అంటే ఈ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేయడానికైతే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చిన్న మెరిట్ లిస్ట్ అనమాట. జస్ట్ అకాడమిక్ మెరిట్ లిస్టు అలాగే చిన్న ఇంటర్వ్యూ చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసరికి సిగ్నేచర్ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఉండాలి, మీ యొక్క 10th మార్క్ లిస్టు, బీఈ బీటెక్ డిప్లొమా ఐటీఐస్ ఫైనల్ మార్క్ షీట్ అయితే ఉండాలన్నమాట అంటే ప్రొవిజనల్. ఇంకా ప్రొవిజనల్ డిగ్రీ అలాగే డిప్లొమా ఐటీఐ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూటీ సర్టిఫికేటు, ఎనీ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ గవర్నమెంట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలలో ఏదైనా పర్లేదు. దాంతోపాటు ఆధార్ కార్డ్ కూడా అనమాట. ఇంకా కాపీస్ ఆఫ్ ఆధార్ షీట్, బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంటు ఇవైతే ఉండాలి ఫ్రెండ్స్. మెడికల్ ఫిట్నెస్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఇచ్చాడు. ఇవి అనమాట మొత్తం. ఇంకా ఈ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ పోస్ట్కి సంబంధించి October 26th అయితే లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు నోటిఫికేషన్లోనైతే క్లియర్గా ఇచ్చారు ఏది 26 డేస్ అని. అంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 26 డేస్ అని అంటే ఆల్మోస్ట్ మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 26 సెప్టెంబర్లో అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.
ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.